పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అని ఆలోచన చేస్తే చాలు ఆ పార్టీ పతనమే. రాజకీయ నాయకులు ఇప్పుడు ఇతన్ని రాజకీయ నాయకుడు అనకూడదు, ఎందుకంటే రాజకీయాలు కుళ్ళిపోయిన బురదలో దొర్లుతున్న పందిలా తయారైంది రాజకీయం అంటేనే. అలాంటి రాజకీయాలకు ఈయన వెళ్ళాడు బురద మాముకోవడానికి. పోనీ వెళ్ళిన తర్వాత కొన్ని తప్పులు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఎలాంటి డ్రామాలు ప్లే చేస్తారంటే కొంచెం తగ్గించాలా, మన స్థాయికి తెచ్చాలని. పవన్ కళ్యాణ్ అనేవాడు మేరు శిఖరం, అది అతన్ని తగ్గించాలని ఎవడు ప్రయత్నం చేసినా సర్వనాశనమే. కారణం ఏంటి? ఆయన సొంత డబ్బులు కష్టార్జితంతో రాజకీయం చేస్తున్నాడు తప్ప ఈ కమిషన్లు తీసుకునే రాజకీయ నాయకుడు కాదు, స్వార్థంతో పనిచేసే రాజకీయ నాయకుడు కాదు, కబ్జాలు చేసే రాజకీయ నాయకుడు కాదు, దౌర్జన్యం చేసే రాజకీయ నాయకుడు కాదు. ఆ సొంత కష్టార్జితం ఖర్చు పెట్టుకుంటూ పేద ప్రజలను ఆదుకుంటూ ఎన్నో సేవాకర కార్యక్రమాలు చేసుకుంటూ అతను ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవుడు పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి ఒక చేయకూడదనో లేకపోతే అతన్ని ఏదో చిన్నతనంగా చూపించాలని ఎవడో ప్రయత్నం చేసినా ఆడు అగ్నిలో కాలిపోతాడు. అంటే దాని ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నోసార్లు మనం అందరం కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య లోపల ఏదో జరుగుతుంది చర్చలు అన్నీ కూడా. సో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అనే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారని కొందరు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అని ఆలోచన చేస్తే చాలు ఆ పార్టీ పతనమే. నేనేమంటాను, అతన్ని ఆ రకంగా ఆలోచన చేసినా సరే వాళ్ళు బూడిదలో పడ్డ ఎలకలా కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు. ఆయన తగ్గించాలని ప్రయత్నం చేసినా ఎక్కడ తగ్గుతుంది? ఆయనకున్న అభిమానగణం అంతా ఎంతనా? ఒక్క పిలుపునిస్తే చాలు ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోద్ది. అలాంటి నాయకుడిని తగ్గించాలని వాళ్ళ ప్రయత్నం చేయరు, ఏదో మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటాను.